మనకి మన మాంచెస్టర్ టెస్ట్ కంప్లీట్ అయింది కదా. మరి ఈ టెస్ట్లో మనకి సెకండ్ మెయిన్ బౌలర్ ఉంది ఎవరు, సిరాజే కదా బుమ్రా తర్వాత. అయితే మరి సిరాజ్ మన మాంచెస్టర్ టెస్ట్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ రికార్డు కూడా బదులు కొట్టి పక్కన పెట్టాడు. మరి అదేంది భయ్య, అతను బౌలర్ ఇతను బ్యాట్స్మెన్ కదా అంటే సో అదే ఎక్కడే ఉంది. మనకి ఇప్పటివరకు ఏది 2021 నుంచి ఈ దశాబ్దంలో చూసుకుంటే మనకి ఇండియన్ టీం తరఫున అత్యధిక టెస్ట్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే మనకి విరాట్ కోహ్లీ గుర్తొస్తాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈ దశాబ్దంలో చూసుకుంటే ఏకంగా 39 మ్యాచెస్ ఆడాడు, టెస్ట్ మ్యాచెస్. అయితే మరి నిన్న మాంచెస్టర్ టెస్ట్లో మనకి సిరాజ్ ఏకంగా మరి 40 టెస్ట్ మ్యాచెస్ కంప్లీట్ చేసుకొని ఇటువైపు విరాట్ కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చేశాడనే చెప్పాలి. అయితే దాని తర్వాత చూసుకుంటే మనం ఇన్ని టెస్ట్ మ్యాచ్లు ఎందుకు ఆడుతున్నాడు అంటే మనకు తెలిసిందే కదా. ఇప్పుడు మనకి బుమ్రా చూసుకుంటే తరచూ అతనికి గాయాలు వెంటబడుతున్నాయని చెప్పేసి అతనికి ఎవరు రెస్ట్ ఇస్తూ ఉన్నారు. మరి ఇంకా మనకి మెయిన్ బౌలర్స్ చూసుకుంటే ఇంకొక షమి చూసుకుంటే అతను కూడా మరి ఫిట్నెస్ ఇష్యూస్తోనే ఉన్నాడు. మరి మనకి ఫిట్గా ఉన్న బౌలర్ ఎవరు, మనకి సిరాజే కదా. సో అందుకని చెప్పేసి అతనికి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తూ ఉన్నారు. అయితే మరి దాంతోపాటు మనకి మన మాంచెస్టర్ టెస్ట్లో కూడా చూసుకుంటే అటువైపు 24 ఇయర్స్ అయిన అంశుల్ కంబోజ్ కేవలం 18 అవర్స్ మాత్రమే అయితే ఇటువైపు సిరాజ్ వచ్చేసరికి 30 ఓవర్లు వేసాడు. అంటే ప్రతిసారి కూడా ఏ కెప్టెన్ అయినా సరే, అంతకుముందు మనకు రోహిత్ శర్మ ఉన్నా సరే, ఇప్పుడు శుభ్మన్ గిల్ ఉన్నా సరే, ప్రతి ఒక్కరు కూడా సిరాజ్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. అతని మీద ఉన్న నమ్మకం అటువంటిది. ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే వికెట్లు తీసిస్తాడు మనకి అని చెప్పేసి ఒక నమ్మకంతో అతనికి ఎక్కువ ఓవర్లో కూడా ఇస్తూ ఉన్నారు. సో మరి ఇదే కనుక కొనసాగిందంటే అంటే ప్రతి మ్యాచ్లో అతనికి రెస్ట్ ఇవ్వకుండా మరి అతనికి ఇప్పుడు ఫిట్నెస్ ఇష్యూస్ ఏమి లేవు అని చెప్పేసి ప్రతి మ్యాచ్ ఆడించుకుంటూ పోయి దాని తర్వాత మ్యాచ్లో కూడా అతనికి ఎక్కువ ఓవర్స్ ఇవ్వడం ఇటువంటివి చేశారనుకోండి, ఖచ్చితంగా అతను ఏజ్ చూసుకుంటే ఇప్పుడు 31 ఇయర్సే. సో ఇంకొక 3-4 సంవత్సరాల్లో ఖచ్చితంగా అతని కెరీర్ కూడా ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే మరి ఇక్కడ వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనేది ఒక బౌలర్కి చాలా ఇంపార్టెంట్. సో మరి టీమిండియా సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉంటే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట.